ఏదో అంటే ప్రశాంత్ కిషోర్ ఏదో చెప్పాడు. ప్రశాంత్ కిషోర్ వ్యూహంలోనే భాగంలోనే మొన్న అంటే అదే బీహార్ దొంగ ప్రశాంత్ కిషోర్ని పిలిపించి ప్యాకేజ్ ఇచ్చి కొన్ని సలహాలు తీసుకున్నారనమాట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు దేని మీద వ్యతిరేకత ఉందంటే మీరు వీటి మీద పోరాడానండి అని చెప్పినట్టుగా, అంటే నిరుద్యోగ సమస్య, ధరలు, అందుకే ఎక్కువగా అవే ఫోకస్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. నిరుద్యోగ సమస్య అనేది ఏపీలో తక్కువ అనేది అందరికీ తెలుసు. అంతేకాకుండా ధరలు అనేది అన్ని చోట్ల ధరలు పెరిగినాయి. ఏమి ఓన్లీ ఏపీలోనే కాదు, అది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అది కూడా తెలియదు. ఈ 40 ఇండస్ట్రీ రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ అయిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి. తర్వాత ఎక్కువగా మీరు అంటే వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి, ధరల మీద, నిరుద్యోగుల మీద అని చెప్పినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు కాబట్టి క్యాస్ట్ అంటే బీసీలు మీరు బీసీ జయహో బీసీలు మీరు ఎవరైతే మీకు ముందు నుంచి అండగా ఉన్నారో పార్టీకి, టీడీపీకి, వాళ్ళు ఇప్పుడు మీకు దూరం అయిపోయి జగన్ వైపు మండారు కాబట్టి వాళ్ళని ఇప్పుడు మళ్ళీ మీరు ఆకర్షించి వాళ్ళని మీ సైడ్ తెచ్చుకోవాలంటే బీసీ జయహో సభలు పెట్టండి అంటూ కూడా చంద్రబాబు నాయుడికి ప్రశాంత్ కిషోర్ సలహా ఇచ్చాడంట. దానికి ఆ ప్రశాంత్ కిషోర్ సలహాతోనే చంద్రబాబు నాయుడు ఇప్పుడు త్వరలో జయహో బీసీ అనే ఒక ప్రోగ్రాం కూడా పెడుతున్నారంట. అది నారా లోకేష్ ఆధ్వర్యంలో. చూడాలి మరి. ఈ బీసీల గురించి మాట్లాడే ముందు చంద్రబాబు నాయుడు ఒకప్పుడు ఏం మాట్లాడాడు, బీసీలు తోకలు కత్తిరిస్తా అని నంగనాచి కబుర్లు చెప్పాడు ఆ రోజు. ఆ బీసీలు అంటేనే వెనుకబడిన కులాలు కాదు, దేశానికి వెన్నెముక కులాలని 4.5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి ఏం చేశారు, చంద్రబాబు నాయుడు బీసీలకి ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి వచ్చిన 5 ఏళ్ళు అంటే 4.5 ఏళ్ళు ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు సీఎంగా ఉండి బీసీలకి ఏం చేశాడో ఒకసారి చూద్దాం. బీసీలకి అంటే చంద్రబాబు నాయుడు హయాంలో, చంద్రబాబు నాయుడు మొన్న తీసుకుందాము 2014 రీసెంట్లో. ఇంతకుముందు అంటే ఏదో బుద్ధి లేదనుకుందాం, ఇప్పుడు మొన్న బుద్ధి అది పవన్ కళ్యాణ్ అండతో గెలిచానని చెప్పుకుంటూ ఉంటాడు కదా, పవన్ కళ్యాణ్ నా వల్లే గెలిచాడని. మరి మొన్న రీసెంట్గా తీసుకుందాం, పాతగా రీసెంట్గా మొన్న 14 నుంచి 19లో చంద్రబాబు నాయుడు బీసీలకి ఏం చేశాడు, మంత్రి పదవులు ఎన్ని ఇచ్చాడు బీసీలకి. చంద్రబాబు నాయుడు 8 ఇస్తే మా జగన్మోహన్ రెడ్డి 11 మందికి బీసీలుగా మంత్రి పదవులు ఇచ్చాడు. తర్వాత స్పీకర్గా చంద్రబాబు నాయుడు తన కులస్తున్న స్పీకర్ ఆయన కోడెల శివప్రసాద్కి ఇస్తే మా జగన్మోహన్ రెడ్డి గారు బీసీ తమ్మినేని సీతారాంకి ఇచ్చాడు తెలుసు. నెక్స్ట్ రాజ్యసభలో ఎవ్వరికీ లేదు, 0 చంద్రబాబు నాయుడు అయితే. బీసీలకి ఎవ్వరికీ లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు 4 ఇచ్చాడు బీసీలు. ఆర్ కృష్ణయ్య అసలు బీసీకి లీడర్ ఆయనకి ఇచ్చారు. తర్వాత ఇంకా 3 ఎవరో ఉన్నారు, వాళ్ళకు కూడా 4 ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత ఎమ్మెల్సీలు వచ్చి తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్నీ కలిపితే చంద్రబాబు నాయుడు 18 మందికి ఇచ్చాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 29 మందికి ఇచ్చాడు. అసలు మంత్రి పదవుల్లో ముస్లిం మైనార్టీలను అయితే అసలు పక్కకు దొబ్బేశాడు చంద్రబాబు నాయుడు. అంత హీనంగా చూశాడు, అంత చులకనగా చూశాడు మైనార్టీలను చంద్రబాబు నాయుడు. తర్వాత డిప్యూటీ సీఎంలు అయితే అసలు ఇంకా 0 అని చెప్పుకోవాలి, ఎవరికీ ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు వాళ్ళ కులస్తులకు తప్పితే. జగన్మోహన్ రెడ్డి గారు 4 కూడా బడుగు బలహీన వర్గాలకే ఇచ్చారు. 4 పుష్పశ్రీకి ఇచ్చారు. తర్వాత ఆయన పెనుగొండ ఆయన పేరు పెనుగొండ ఎమ్మెల్యే, తర్వాత నారాయణ స్వామి చిత్తూరు, ఇంకొకరు అంజాద్ బాషా కడప, ఆయన ముస్లిము. ఎంత ముస్లింకి ఇచ్చారు, బీసీలకి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత ఇలా చంద్రబాబు నాయుడు ఏదైతే 0 చేశాడు, 0. మరి ఏమన్నంటే మరి బీసీల పార్టీ అంటే ఎలా బీసీలు నమ్ముతారు? మరి మీరే గమనించండి, ఎవరు బీసీలకు అండగా ఉన్నారు, ఎవరు వెన్నుపోటు పొడిచారు, ఎవరు బీసీలని వాడుకున్నారు, ఓట్లు వచ్చినప్పుడు మాత్రమే బీసీల గురించి మాట్లాడతారు అనేది మీరే ఆలోచించుకోండి బీసీలందరూ కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా వాడుకొని వదిలేసేవాడే, వెన్నుపోటు పొడిచేవాడే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాణం ఉన్నంత వరకు ప్రజల కోసం ఆలోచిస్తాడు, ప్రజలకు అండగా ఉంటాడు.